ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు. ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలట. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మరి ఏం జరిగిందో మంత్రికి ఆడ ప్రిన్సిపల్ సెక్రటరీకి మధ్య వివాదం మరింత ముదిరింది. నా ఆదేశాలు ముఖ్య కార్యదర్శి రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పెడచివన పెట్టారు. ఎవరిది? జూపల్లి కృష్ణారావుది. మరి ఎందుకు జూపల్లి కృష్ణారావు ఆర్డర్స్ని వాళ్ళు పెడచివన పెట్టారు? నేను అనుకోవడం ఏంటంటే ఏదో ఒక మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిలో మీరు ఆయన మాటని వినొద్దు అని చెప్పి ఉండాలి. అంతకుమించి ఏముండదు అక్కడ. లేకపోతే మరి కన్సర్న్ మినిస్టర్ చెప్తే అధికారులు ఎందుకు వింటలేరు? ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ముఖ్యమంత్రి లెవెల్లో ఫీల్ అవుతున్నారు, ఆ రకంగా బిల్డప్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకో రకమైన పొలిటీషియన్గా మారిపోయారు. మరి రీజన్ ఏంది? ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడా మంత్రి, అందుకేం వ్యతిరేకిస్తున్నారా? విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అనవసరంగా సీఎంఓకు ఫైళ్లు పంపించారు, నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేశారు, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. సీఎస్కు మంత్రి జూపల్లి ఫిర్యాదు. స్వచ్ఛంద పదవీ విరమణకు రిజ్వీ దరఖాస్తు చేసిండట. ఆమోదించవద్దని సీఎస్కు మంత్రి లేఖ రాసిండట. మంత్రిగా తన విధులు నిర్వహించకుండా రిజ్వీ ఆటంకం కలిగించారని ఆరోపణ. ఆయన పైన ఏఐఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. ఒక గొడవ అయిపోగానే కాంగ్రెస్ ఇంకో గొడవ స్టార్ట్ అవుతుంది. కొండా సురేఖ గొడవ అయిపోయింది, ఆడ జీవన్ రెడ్డి స్టార్ట్ అయింది, అది దగ్గర పడుతుంది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ దీనికి మళ్ళీ ఎవరితో లింక్ ఉన్నదో ఇప్పుడు నేను 100% చెప్తున్నా. ఇది జూపల్లి కృష్ణారావుని పడకపోవడమో లేకపోతే ఆయన పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో ఇంకోటో మొత్తానికి వ్యవహారం జరిగిందని అయితే నాకు అనిపిస్తున్నది.